మన పుత్రరత్నము విక్రమరెడ్డి సార్ అంటాడు, ఈ శాప ఏందయ్యా శాపల కంట వ్యర్థ పదార్థాలు ఎక్కడి నుంచో వస్తుంటే ఆ వ్యర్థ పదార్థాలని సంగళం మండలంలో ఉండేటువంటి శాపల చెరువులకి తెలుగుదేశం లీడర్లు ఏపిస్తారంట రైతుల దగ్గర. ఇది ఎక్కడుంది ఈ అన్యాయమా? చేపల చెరువుల వాళ్ళు సార్కి ఏం తెలుసు అంటే చేపలు వేసుకొని కూడా 4 రూపాయలు సంపాదించుకుంటే చూసి ఓరవలేరా సార్ మీరు? నేను అది వెళ్ళలేదు సార్. తెల్లగుడ్డలు వేసుకొని నీళ్ళుక్కొని ఉంటే రాజమోహన్ రెడ్డి సారు వాళ్ళు ఒప్పుకోలేరు అంటుంటే విన్నాను. కానీ చేపల చెరువులు వేసుకొని 10 రూపాయలు సంపాదించి భార్యా బిడ్డలను పోషించుకుంటూ కూడా తట్టుకోలేననే విషయం నిన్న తెలిసింది సార్. మాజీ ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి సార్ ద్వారా. ఓ సార్, ఎవరైనా చేపల చెరువుల రైతులకి వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి ఆ వచ్చిన డబ్బంట ఎవరో 2 గొప్ప నాయకులు మంత్రి గారి ఆఫీసుకు చేరవేస్తున్నారు. మా కాడ డబ్బులు ఆడి సార్ మా మంత్రి గారి దగ్గర. మా మంత్రి గారి దగ్గర నీ ఏళ్ళ 1,000 కోట్ల రూపాయలు ఉంటే, నీ ఏళ్ళ లక్షలాది రూపాయల ఆస్తులు ఉంటే సొంత నిధులతో ఈ మండలాన్ని సస్యశ్యామలం చేసి ఉండేవాడు సార్ మా మంత్రి గారు ఆనవ రామనాయుడు సార్ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎలా వస్తాయి సార్? నిత్యము ఆయనకేం ఫ్యాక్టరీలు లేవు, ఆయనకి వ్యాపారాలు లేవు, నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి వ్యక్తి, నిత్యం ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి. ఆ గ్రామానికి రోడ్డు ఉందా లేదా, ఆ గ్రామానికి స్కూల్ భవనం ఉందా లేదా, ఆ ఊరికి చెరువు ఉందా లేదా అని అభివృద్ధి కోసం తప్పించే వ్యక్తి.